స్నానం చేయమంటే ఎలా చేస్తున్నాడు. కన్నా నువ్వు కుక్ చేస్తావా? నువ్వు కుక్ చేస్తావా? చేస్తావా? చేద్దులే. ఎయిర్పోర్ట్లో మనోడు చూడు ఎట్లా కూర్చున్నాడు కింద. ఆడుకోతాడేమో ఇక. ఏడుకోతున్నావు. హే ఎవ్రీవన్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మనము హైదరాబాద్ స్టార్ట్ అయిపోవాలి. వెకేషన్ మొత్తం అయిపోయింది ఇంకా. సో లగేజ్ అయితే నైటే ప్యాక్ చేసి పెట్టుకున్నాను. సో ఫ్లైట్ వచ్చేసి మనకి ఆఫ్టర్నూన్ ఉంది, కానీ మార్నింగే వెళ్ళాలి కదా, ఇంకా చెక్కింగ్స్ ఉంటాయి కాబట్టి. సో మార్నింగ్ అయిపోయింది చూసారా అప్పుడే. సో ఇంకా మన రిషి అయితే లేవలేదు, లేపాలి. లేపాక వాడికి మన బ్రేక్ఫాస్ట్ తినిపించేసి మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోదాము. సో ఆఫ్టర్నూన్ ఉంది ఫ్లైట్, కానీ ఇంకా తొందరగా పోతే బాగుంటుంది, ఇంకా తొందరగా వెళ్ళిపోతున్నాము. కన్నా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కన్నమ్మ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓం చిన్న ఫ్యాన్ చూస్తున్నారా మీరు? రిషి రిచి 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 రిచి. సరే సరే ఎత్తుకుంటా. ఓమైంది? వస్తావా? మా అమ్మ దగ్గరికి వస్తావా? అవునా? పన్నా వస్తాయా అమ్మ? అవునా? హైఫై మరి, హైఫై నాకు, హైఫై. వెరీ గుడ్ పొన్న. దా. ఇంకా మన రిషి లేచేసాడు. మన రిషికి ఫుడ్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, రైస్ పెట్టేశాను. ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, సో రైస్ అయితే పెట్టేశాను. మన రిషి చూడండి, గుడ్ మార్నింగ్ చెప్తావు అందరికి. ఓకే. సో ఇంకా మన రిషి ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అక్కడ ఎక్కడో ఒక దగ్గర అయితే తినిపించవచ్చు. పాపం మళ్ళీ 4 అయిపోతుంది ఇంటికి వెళ్ళేసరికి. స్నానం చేయమంటే ఎలా చేస్తున్నాడు. కన్నా నువ్వు కుక్ చేస్తావా? చేస్తావా? చేద్దులే. సరే ముందు ఫ్రెష్ అయిపోదాం పదా. సో ఇంకా మనం రెడీ అయిపోయాం కదా, వెళ్ళిపోదామా? హైదరాబాద్ వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామా? ఇద్దరు వచ్చిందా బంగారంకి? మళ్ళీ అడుగు. పికాక్ ఏదమ్మా చూపి. పికాక్ ఇది పికాక్. ట్రీ ఏది చూపి. నువ్వు ట్రీ ఎక్కడ చూపి. నాని అడుగు, నాని నువ్వే. అమ్మో సూపర్. ఇది చెర్రీయా? పికాక్ నువ్వా? కన్నా కింగ్ షార్క్ ఏ చూపి. కింగ్ షార్క్ ఎక్కడ? ఏం లే, మంచిగా ఉంది, అందం అంటుకుంది. సో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాం మేము. రిషి బాయ్ చెప్పమ్మా గోవాకి. బాయ్. మళ్ళీ ఎప్పుడు వస్తామో కదా. రిపబ్లిక్ డేనా? రిషి రిషి ఏమేం చెప్పు. నేను అవి ఇవ్వాలా? అవి అక్కడ పెట్టాను కదా, అందుకని ఏడుస్తున్నాడు, అవి కావాలంట. సరే తీసుకో ఏడోకు. అల్లరి ఏడ్చి గెలుస్తావు. సో చెకింగ్ అయితే అవుతుంది ఇక్కడ. సో రిపబ్లిక్ డే అని చెకింగ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం మనం. సో మేమైతే రిటర్నింగ్ వచ్చేసి రిపబ్లిక్ ముందు రోజు అనమాట, అందుకే అంత చెకింగ్ ఉంది. రిషి ఎక్కడికి వెళ్తున్నాము? మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఎయిర్పోర్ట్కి వచ్చేసాము, ఇంటికి బయలుదేరిపోవాలి. రిషి వెళ్ళిపోదామా హైదరాబాద్? కదా, లెట్స్ గో. ఇక్కడ చూసారా, ఎయిర్పోర్ట్ మ్యాప్ అంతా ఇక్కడే ఉంది. ఎంత బాగుందో అసలు, భలే ఉంది. సేమ్ ఎలా ఉందో ఎయిర్పోర్ట్ అలానే పెట్టేశారు. రిషి బాయ్. ఎక్కడ వెళ్తున్నావు?
ఎయిర్పోర్ట్లో మనోడు చూడు ఎట్లా కూర్చున్నాడు కింద. ఆడుకోతాడేమో ఇక. ఏడుకోతున్నావు గుక్కి, ఏడుస్తున్నావు. చూపిస్తా అందరికి. ఏమైంది చెప్పు, ఏం కావాలి నీకు? రిషియా అగో ఫ్లైట్ 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 చూస్తూ తింటుంటా రిషి కదా కన్నమ్మా. అమ్మో ఫ్లైట్ ఏదమ్మా? ఓది అగో చూడు ఫ్లైట్ 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 ఫ్లైటా. రిషి ఎక్కడ వెళ్తున్నావు నాన్న? అంత దుమ్ము. ఇట్రా ఇట్రా, వచ్చి 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 దాయి దాయి పన్నా. పోయినాక స్నానం చేపియాలి. అంత ఎట్లా పడుతున్నావు చూడు. ఇట్రా రావా? దా నువ్వే రా అట్టో. దా నువ్వు దా నువ్వు దా నువ్వు దా నువ్వే రా. కమ్ కమ్ హియర్. వెరీ గుడ్ వెరీ గుడ్ కమ్. అరే ఏడిపోతున్నారు అరే. ఇంకా మన రిషికి అయితే ఎయిర్పోర్ట్లోనే తినిపించేసాను. ఇంకా మేము కూడా అక్కడే తినేసాము. సో ఇంకా జర్నీ అంతా మన రిషి పడుకొనే ఉన్నాడు, అస్సలు లేవలేదు. ఇంకా నేనైతే అమ్మయ్య మన రిషి లేవలేదు అనుకున్నాను. ఎందుకంటే లేస్తే అస్సలు ఒక చోట ఉండట్లేదు, అసలు దిగుతా అంటున్నాడు. అందుకోసమే సో ఇంకా హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాం మనం. ఇప్పుడైతే ఇంటికి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాం మేము. సో ఇదండి ఈరోజు వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్. థ్యాంక్ యూ.